స్టార్టింగ్ బాగానే ఉంటారండి, స్టార్టింగ్ కలిసి ఉంటారు, స్టార్టింగ్ బాగానే ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, వాక్యాన్ని డిస్కస్ చేసుకుంటారు, వాక్యం ప్రకారంగా మాట్లాడుకుంటారు. ఒక చిన్న మిస్టేక్ రాగానే ఇద్దరు ఆత్మీయులే, కానీ వీరిద్దరికి ఏమొచ్చేస్తాను ఈరోజు భేదాలు వచ్చేస్తుంది, కోపాలు వచ్చేస్తున్నాయి, భేద అభిప్రాయాలు వచ్చేస్తాయి. మరి దేవుడు అంటాడో, ఆయన ప్రేమించలేనప్పుడు నన్ను ఎలా ప్రేమిస్తావు అంటాడు దేవుడు. ఏమంటాడు చెప్పండి? నీ పక్కన నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నన్ను ఎలా ప్రేమిస్తావు అని అడుగుతాడు దేవుడు. చాలాసార్లు చెప్పాను మీకు. ఎందుకంటే మనకు రావాలి, ఒక వ్యక్తిని ప్రేమించడం మనకు రావాలి, ఒక వ్యక్తిని గౌరవించడం రావాలి, మనకి ఒక వ్యక్తిని దగ్గరికి చేర్చుకోవడం, ఆదరించడం, బలపరచడం, ఆదరణగా మాట్లాడటం, ఇవన్నీ మనకు రావాలి. ఇవన్నీ మనం చెయ్యం. దేవా నువ్వు అంటే నాకు ఇష్టమని చెప్తామ్మా. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఫస్ట్ నీ పక్కన ఉన్న మనిషిని ప్రేమించు, నువ్వు నీ పక్కన ఉన్న మనిషిని నువ్వు ఇష్టపడగలగాలి, వాడి బాగు నువ్వు కోరుకోగలగాలి. వాడి నాశనం అయిపోవాలని నువ్వు కోరుకుంటావు, వాడు ఎదిగితే నువ్వు తట్టుకోలేవు, వాడికి కొంచెం 4 మెట్లు ఎక్కితే నీకు ఆయాసం వచ్చేది. మరి నువ్వు ఎలా నన్ను ప్రేమిస్తావు అని దేవుడు అడుగుతాడు. అదవుతుందండి.